అందరికీ నమస్కారం. నా తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏంటి ఈ ఛానల్, ఏముంటుంది ఈ ఛానల్లో అనేది మీకే అర్థమవుతుంది వీడియో ఎండింగ్ వరకు. సో ముందుగా నేను ఒక స్టోరీ తో స్టార్ట్ చేస్తాను. ఇది నేను చిన్నప్పుడు చదివిన స్టోరీ. నాకు గుర్తుండి నా అంతటి నేనుగా బుక్ తీసి ఒక స్టోరీ స్టార్ట్ టు ఎండ్ చదివినట్టుగా గుర్తున్న స్టోరీ ఈ స్టోరీనే అనమాట. దీని తర్వాత నాకు మళ్ళీ అలా చదివినట్టు నాకు గుర్తులేదు. సో కాకపోతే ఆ స్టోరీ మీరు కూడా వినుంటారు, చాలా చోట్ల చాలా సందర్భాల్లో యూజ్ చేసే స్టోరీనే. కాకపోతే నేను నా స్టైల్లో కొంచెం మాడిఫై చేసి మనం రిలేట్ అయ్యేలాగా మాడిఫై చేసి చెప్తున్నాను అనమాట. సో ఓకే, కథ డీటెయిల్గా వినండి. లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. సో ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ తన సోషల్ టీచర్తో డిస్కస్ చేస్తూ ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అందరికీ శాంతే కావాలి, అందరూ మంచిగా ఉండడమే కావాలి, అయినా సరే గొడవలు ఎందుకు వస్తాయి అన్న క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో టీచర్ దానికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా వాళ్ళకు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని కన్విన్స్ చేస్తుంది. సో ఆ క్లాస్ రూమ్లోని ఒక 4 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా అంటారు అనమాట. సో నీ క్వశ్చన్కి నేను డైరెక్ట్గా ఆన్సర్ చేయను, కానీ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, దాంతో మీకే ఆన్సర్ అర్థం అవుతుంది అని చెప్పి. సో ఏముంటుందంటే, మన స్కూల్ పక్కన ఉన్న గోడౌన్ దగ్గర మీట్ అవుదాం రాత్రి ఈవినింగ్ 8 o'clock అట్లా. సో అప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను, దాంతో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని అంటారు అనమాట. సో ఓకే అని ఆ 4 స్టూడెంట్స్ అండ్ టీచర్ ఈవినింగ్ 8 o'clock ఆ స్కూల్ పక్కన ఉన్న గోడౌన్ దగ్గర మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత టీచర్ ఏముంటుందంటే, సో ఈ గోడౌన్ లోపల మధ్యలో ఒక వస్తువు ఉంది, మీరు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ వస్తువుని టచ్ చేసి వచ్చి నాకు చెప్పాలి. మీకు 1 minute టైం మాత్రమే ఉంటుంది. సో మీరు ఒక్కొక్కరుగా పోయి ఆ చీకట్లోనే పోయి ఆ వస్తువుని టచ్ చేసి మళ్ళీ వచ్చి తర్వాత మనం డిస్కస్ చేస్తాం అదేంటన్న విషయం అని చెప్పి అంటారన్నమాట. సో ఒక్కొక్కరుగా 4 గొడవల్లోకి వెళ్తారు. చీకట్లోనే వెళ్ళి మధ్యలో ఉన్న ఆ వస్తువు ఏంటో టచ్ చేసి అబ్జర్వ్ చేసి రిటర్న్ వస్తారు 1 minute. సో వచ్చిన తర్వాత అడుగుతాడు టీచర్, చెప్పండి ఏం చూసారు అని చెప్పి. ఇప్పుడు ఏమంటాడంటే, అది ఒక స్తంభం ఉంది, ఆ స్తంభం మట్టితో చేసింది, దానికి సున్నం వేసింది అంటాడు అనమాట. సో రెండోవాడు, ఓకే అది స్తంభమే, మట్టితో చేసిందే ఉంది, సున్నం వేసిందే ఉంది, కానీ అంత లావుగా ఏం లేదు, కొంచెం సన్నగా ఉంది అంటాడు. మూడోవాడు వచ్చి, సన్నగా ఎందుకు ఉంది, స్తంభం పెద్దగానే ఉంది అని వాడు అంటాడు. 4వ వాడు ఏమంటాడంటే, స్తంభమే, కానీ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది నేల మీద ఆనుకోలేదు, కొంచెం గాల్లోకి తేలింది అంటాడు. సో వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఏంటి, స్తంభం అన్నప్పుడు స్తంభం లావు కాదు, సన్నగా కనపడు, సన్నగా లావుగా కాదు, అది కొంచెం గాల్లో తేలింది అని ఇంకోడు. సో వీళ్ళు ఇలా కొట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడు టీచర్ ఇంటర్ఫీర్ అయ్యి అడుగుతుంది వాళ్ళని ఈ క్వశ్చన్. సో మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఒకే ఇంటెన్షన్తో వెళ్ళారు, ఒకే క్యూరియాసిటీతో వెళ్ళారు, కానీ బయటకు వచ్చేసరికి గొడవ ఎందుకు అయింది అని చెప్పి అడుగుతుంది. సో వాళ్ళు ఏమంటారంటే, ఎవరిని వద్దుపోయాను, ముందు పాయింట్ రండి, ముందు లోపల ఏముందో చెప్పండి, అది మాకు తెలియాలి అంటాడు. సో అట్లనే ఇంకోడు, అవును తెలియాలి, తెలిసి తీరాలి అంటాడు. సో ఓకే అని మళ్ళీ 5 కలిసి మళ్ళీ గోడంలోకి పలికెళ్తారు. ఈసారి లైట్స్ ఆన్ చేస్తారు టీచర్. సో ఈ కథ మీరు ఆల్రెడీ వినుంటే ఇప్పటికి ఆ ఆబ్జెక్ట్ ఏంటన్నది మీరు గుర్తుపట్టడం
ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. సో లైట్స్ ఆన్ చేసిన తర్వాత అక్కడ ఏముంటుందంటే అది ఒక పెద్ద ఏనుగు బొమ్మ ఉంటుంది, మట్టితో చేసింది ఉంటుంది, దానికి సున్నం వేసింది ఉంటుంది. సో మొదటివాడు పోయి ఆ ఏనుగు యొక్క కాలు పట్టుకుని వచ్చాడు కాబట్టి అది స్తంభం అన్నమాట. రెండోవాడు పోయి దాన్ని తోక పట్టుకొని వచ్చింది కాబట్టి అది సన్నగా ఉంది అన్నాడు. మూడోవాడు పోయి కాలే పట్టుకొని వచ్చాడు కాబట్టి ఫస్ట్ వాడికి సపోర్ట్ చేశాడు. నాలుగోవాడు పోయి తొండం పట్టుకొని వచ్చాడు కాబట్టి ఆ స్తంభం గాల్లో తేలుతుంది అన్నాడు. సో అది అక్కడితో కథ ఏంటన్నమాట. సో కథ మనకి ఏం నేర్పిస్తుందంటే అందరికీ శాంతి కావాలి, కానీ ఆ శాంతి దేనివల్ల వస్తుంది అన్న ఒపీనియన్ ఒక్కొక్కరి మైండ్లో ఒక్కోలా ఉంటుంది అనమాట. సో సమాజంలో ఇలా చాలా విషయాలు జరుగుతుంటాయి. మనకి ఏదైనా విషయం గురించి కొంత తెలిసిన తర్వాత అదే ఫైనల్ అని అనుకుంటాం, కానీ ప్రతిసారి మనకు తెలిసిన నిజం కన్నా ఇంకో పెద్ద నిజం ఉందని గ్రహించమన్నమాట. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ బిగ్గర్ ట్రూత్ అనమాట. ఏ ఫీల్డ్లో అయినా, ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ సినారియోలో అయినా ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మతాల మధ్యలో కూడా ఇది జరుగుతుంటుంది. కాలు పట్టుకున్నవాడు కాలే సత్యం అంటాడు, తొండం పట్టుకున్నవాడు తొండమే సత్యం అంటాడు, తోక పట్టుకున్నవాడు తోకమే సత్యం అంటాడు. కానీ అవన్నీ నిజాలే, ఓకే, కానీ అవన్నీ కలిపి ఉన్న ఇంకో మెయిన్ నిజం ఉంది అని తెలుసుకునే లోపు మనకున్న 1 minute అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్, నేను మన కోర్ట్ మూవీ చూసినప్పుడు గమనించాను. ఇప్పుడు మూవీ రివ్యూ ఇవ్వలేము కానీ నైస్ మూవీ, బట్ మన టాపిక్ రిలేట్ అయ్యే ఒక సీన్ ఆర్ ఒక స్టోరీ ఆ సినిమాలో ఉంటుంది అనమాట. సో ఆ పెద్ద లాయర్ చిన్న లాయర్ని అడుగుతాడు, నువ్వు టఫ్ సిచ్యువేషన్లో ఉన్నావు, ఏదో నువ్వు ఒక్కడిని చంపాలి ఆర్ 4 చంపాలి, ఏం చేస్తావు అంటాడు అనమాట. సో ఏముంది, ఒక్కరిని చంపి 4 వదిలేస్తా అంటాడు. అప్పుడు ఆ పెద్ద లాయర్ ఏమంటాడంటే, ఈ 4 ఆ ఒక్కడి ఫ్యామిలీని చంపేశారు అంటాడు. సో అయితే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ 4 చంపేసి అతను వదిలేస్తానంటాడు. సో అప్పుడేమంటాడంటే, ఆ ఒక్కడే యాక్చువల్లీ వీళ్ళు 4 ఫ్యామిలీస్ని చంపేశాడు, వీళ్ళు రివెంజ్ కింద వాళ్ళ ఫ్యామిలీని చంపారు అంటాడు. అప్పుడైతే ఆ ఒక్కడిని చంపేసి వీళ్ళు 4 వదిలేయాలి అంటాడు. సో అలా తను ఒక కంక్లూజన్కి వచ్చిన ప్రతిసారి ఇంకొక పాయింట్ రివీల్ చేస్తూ ఉంటాడు, సో దట్ తన డెసిజన్ మారిపోయాలి. సో ఆ స్టోరీకి ఎండింగ్ ఏంటంటే, నువ్వు కంక్లూజన్కి రావద్దు అంత ఈజీగా అన్నదే కంక్లూజన్ అనమాట. సో ది అబిలిటీ టు అబ్జర్వ్ వితౌట్ జడ్జ్మెంట్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పినట్టు, సో మనం కంక్లూజన్కి రాకుండా కంటిన్యూస్ అబ్జర్వేషన్లో ఉండడమే మన పని అని చెప్పి ఆ స్టోరీ పాయింట్ అనమాట. సో ఈ టాపిక్ సిమిలర్గానే నేను నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే అది కూడా చూడండి. సో ఇంగ్లీష్ ఛానల్లో కూడా, ఇంగ్లీష్ ఛానల్ అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతామో, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టాపిక్కి సంబంధించిన ఒక వీడియో ఉంది, బాగుంది ఆ వీడియో కూడా. సో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తాను, వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆ ఇంగ్లీష్ అకౌంట్లో కూడా పెద్ద యాక్టివిటీ లేదు, బట్ ఇప్పటి నుంచి రెండు అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి ఆలోచన, చూద్దాం. సో అలా నేను అన్నిటి గురించి మాట్లాడతాను, సినిమా అంటాను, సైన్స్ అంటాను, టెక్నాలజీ అంటాను, మళ్ళీ అన్నీ కలిపి ఫిలాసఫీకి, ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మికానికి లింక్ చేస్తాను అనమాట. సో దట్స్ మై అదే నా కోర్ ఇంట్రెస్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆ స్టూడెంట్కి టీచర్కి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ వల్ల వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అట్లాంటి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికే ఈ ఛానల్స్. సో ఇలాంటి క్వశ్చన్సే మీకున్నా కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. నాకు తెలిస్తే నేను చెప్తాను, తెలియకపోతే ఇద్దరం కలిసి తెలుసుకుందాం.
నేనేదో మాస్టర్ని మీకు చెప్తాను అని అడగమనడం లేదు. సో నా పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ మనం టీచర్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన పక్కన ఉన్న ఫ్రెండ్ అడిగితే చాలు, మీ ఇద్దరు డిస్కషన్స్తోనే ఆ ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ టీచర్ చెప్పే ఆన్సర్ కన్నా ఇంకా మోర్ కన్విన్సింగ్ అండ్ రీజనబుల్, రియలిస్టిక్గా ఉంటుంది. సో అదనమాట. సో నేను మీకు అలాంటి ఫ్రెండ్ని. సో నేను ఇప్పుడే కాదు, నేను నా స్కూల్ అండ్ కాలేజ్లో కూడా నా ఫ్రెండ్స్కి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా చేసిన తర్వాతనే నాకు అర్థమైంది నాలా ఈ యాంగిల్ ఒకటి ఉందని. సో అది వీడియో, అది స్టోరీ. సో ఇలాంటి వీడియోస్ అండ్ కంటెంట్ కంటిన్యూస్గా వీలున్నంత ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ స్టే కనెక్టెడ్. కామెంట్ చేయండి, మీరు ఏమనుకున్నా సరే కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా తర్వాత చేసుకున్నా ఓకే, కామెంట్ మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను నా కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్. సో కామెంట్ చేయండి. సో అండ్ ఫ్యూచర్లో ఇలాంటి టాపిక్స్ మీదనే లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కూడా ప్లాన్. సో బట్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే మినిమం మనకి ఒక 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో వన్స్ నేను 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత అప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్. సో లైవ్ స్ట్రీమింగ్ ఎందుకంటే మనం ఇలాంటి టాపిక్స్లో ఒక ఎక్కడైనా మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం కామెంట్ చేస్తే ఆ కామెంట్కి రిప్లై చేయడంతో అవతల వాళ్ళ క్వైరీ బాగా ఫాస్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతామని నా ఫీలింగ్ అనమాట. సో ఆ ఫెసిలిటీ ఇవ్వాలని లైవ్ స్ట్రీమింగ్ అనేది ఒక ప్లాన్. సో ఓకే, కామెంట్ చేయండి. లెట్స్ మీట్ అగైన్. బై.